ఓం అస్మద్గురుభ్యో నమః శ్రీ గురుభ్యో నమః సర్వగురుభ్యో నమః. పరంధాముడే పర్తిసాయి అనే కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి బాబా వారి భక్తులు, వారి మహిమల గురించి, సత్యసాయి బాబా మహిమలు, వారి భక్తుల యొక్క అనుభవాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దైవ సన్నిధిలో భజనలు పాడే భాగ్యానికి నోచుకున్న కృష్ణదాస్ అనే భక్తుడు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. కంపెనీ వారు అతన్ని ప్రమోషన్ మీద వేరే ఊరికి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించడానికి 10 రోజులు గడువిచ్చారు. స్వామి ఆశీస్సులు అందుకోకుండా వెళ్ళడం ఇష్టం లేక సెలవు పెట్టి పుట్టపర్తి వచ్చాడు. దర్శనం లైన్లో స్వామి అతనిని చూస్తూ ఎప్పుడు వెళ్తున్నావని ప్రశ్నించారు. రేపు ఉదయం స్వామి అన్నాడు. అదేంటి ఈరోజే వచ్చి రేపే వెళ్తావా అన్నారు కాస్త చిరుకోపంతో. క్షమించండి స్వామి, మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను అన్నాడు. ఆ జవాబుకి స్వామి సంతృప్తి చెందినట్లుగా చిరునవ్వుతో ముందుకు సాగిపోయారు. 5 రోజులు గడిచిన అతని ప్రయాణం సంగతి స్వామి ప్రస్తావించనే లేదు. ఇతనిలో ఆందోళన మొదలైంది. 11 రోజులు గడిచే స్వామి నుండి ఎలాంటి సూచన సందేశం లేదు. ఇక అతను ఒకే నిశ్చయానికి వచ్చాడు. తన ఉద్యోగం ఓడబెరికి ఉంటారని ఆందోళనతో స్వామికి ఒక ఉత్తరం రాసి పట్టుకున్నాడు. స్వామి, దయచేసి నన్ను ఇక్కడి నుండి బయటకు గెంటివేయండి అని వ్రాశాడు. అలా అన్నా పొమ్మంటే ఇంకో ఉద్యోగం వెతుక్కోవచ్చు అన్న ఆలోచనతో మరునాటి ఉదయం ఉత్తరం ఇవ్వజూపితే బయటకు పో అనడానికి బదులు లోపలికి పో అన్నారు స్వామి. ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ స్వామి భజనల గురించి అనేక ఇతర విషయాలు మాట్లాడారే కానీ ఉద్యోగం విషయం ప్రస్తావించలేదు. కృష్ణదాస్ కూడా సంగతి మర్చిపోయాడు. ఆ సమయంలో తనకు పని చేయని లివర్ సమస్య గుర్తుకొచ్చి స్వామి నా లివర్ అంటూ చెప్పబోతుండగా వెంటనే స్వామి అందుకని, నాకు తెలుసు డాక్టర్లు నీకు ఫలానా ఇంజెక్షన్ ఇచ్చారు, ఫలానా మందులు వాడుతున్నావు అంటూ మందుల పేర్లు వరుసగా చెప్పి వెంటనే చేతిని గాలిలో తిప్పి గుప్పెడు విభూతిని సృష్టించి అతని చేతిలో వేశారు. దానిని పొట్లం కట్టి భద్రపరచుకోవాలని ప్రయత్నిస్తుంటే మొత్తం ఇక్కడే తిను అని ఆదేశించారు. మొత్తం అక్కడే నోట్లో వేసుకున్నాక అతని లివర్ సమస్య మటుమాయం అయ్యింది. ఆయనకు మళ్ళా ఆ వ్యాధి జాడలేదు. అయితే 12 రోజులు స్వామి పెట్టిన పరీక్షకు అర్థము ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించడానికే అని అర్థమైంది. స్వామి అనుమతి తీసుకొని కొత్త ఊరు వెళ్ళి బాధ్యతలు తీసుకొచ్చడానికి పై అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తన ఉద్యోగం కూడా ఊడిపోలేదు. ఎప్పుడైనా భగవంతుడు మనం కష్టంలో జోక్యం చేసుకోలేదంటే ఆ కష్టం అనుభవించవలసిందే అని గ్రహించాలి. మోయగలిగినంత బరువునే దైవం మన మీద వేస్తాడు. ఆ కష్టాన్ని అనుభవింపజేసి గత కర్మలను ప్రక్షాళనం చేసుకుంటూ వస్తాడు. మనం ఆ కర్మఫలాన్ని అనుభవించగలిగే శక్తిని ఇమ్మని కోరాలి. ఈ జన్మలో అనుభవించవలసిన కర్మను అనుభవించకుండా తప్పించుకుంటే మరు జన్మలోనైనా ఆ కర్మను అనుభవించాలి. కష్టాలన్నీ అనర్థదాయకమని భావించరాదు. భగవంతుడైన శ్రీకృష్ణుడే పాండవుల పక్షాన ఉండగా పాండవులు కష్టాలు పడ్డారు. ఆయన వారిని ఆ కష్టాలలో ఆదుకోలేదు, ఉపేక్షించాడు. ఇదియే భగవంతుని సర్వవ్యాపకత్వము, సమానత్వము. హరి ఓం తత్సత్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.